ఫ్యాన్ ఫాలోయింగ్ అని చెప్పి అసందర్భంగా ఉన్న జనాల్ని ఉన్న ఏదో ప్రేమతో వచ్చి మీ సినిమా చూడాలనుకున్న వాళ్ళని ఇబ్బందికరంగా తయారు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మేము చెప్తున్నాం. ఇప్పుడు బన్నీ మీద మేము ఇప్పుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఇప్పుడు కేసు ఫైల్ చేయబోతున్నాము, ఎఫ్ఐఆర్ అయిపోతున్నాము. ఎందుకంటే అతను అక్కడికి వచ్చి 6 గంటల నుంచి అంత హంగామా చేసి హంగామాగా వస్తున్నాడు అనే తెలికి ఊర్లో ఉన్న జనాలందరూ అక్కడికి వచ్చారు. కాబట్టి ఆ జనాల్ని కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ వచ్చింది. కాబట్టి గతంలో మనం చూసుకుంటే దేవరా ఫంక్షన్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకంటే మేము మెయింటైన్ చేయలేమని చెప్పి పోలీసు వాళ్ళు వద్దని చెప్పే తర్వాత సైబరాబాద్ పోలీసు దాన్ని రద్దు చేయడం జరిగింది లాస్ట్ టైం నవెటల్లో. అటువంటి చర్యలు రాత్రి జరగలేదు. వచ్చాడు, చెయ్యి ఒప్పుకుంటా లోపలికి వెళ్ళిపోయాడు. బయట వేలాది మంది జనాలు వెయిటింగు. టికెట్ కొన్నోళ్ళు అయితే లోపలికి పోలేదు. యాక్చువల్గా టికెట్ కొన్నోళ్ళు లోపలికి పోకుండా ఎవరంటే వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. టికెట్ కొన్నోళ్ళు ఇలాగా చనిపోయారు, అర్ధంతరంగా చనిపోయారు. చిన్నపిల్లలు అయితేమి ఎవరైతేమి చనిపోయారు. ఇది మానవతా దృక్పథంతో మనం అందరం కూడా చింతించాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేసేదంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎప్పుడు కూడా సినిమా రంగానికి ఈ రకమైన బెనిఫిట్స్ మీరు ఇవ్వడము, రాత్రిపూట బెనిఫిట్ షోలు అని చెప్పి మిడ్ నైట్ షోలు ఇవ్వడము ఇవన్నీ కరెక్ట్ కాదు. మీరు మిడ్ నైట్ షోలు ఇచ్చిన దాని వల్ల వాళ్ళు ప్రగతి పెంచుకునే దానికోసం ఒక్కసారి 800 రూపాయల టికెట్, దానిపైన పాప్కార్న్లు అయితేమి ఇతరత్ర అన్నీ అయితేమి ఇంక్లూడింగ్ ఆల్ అని 1100 రూపాయలు నిన్న అన్ని థియేటర్లలో కలెక్ట్ చేయడం జరిగింది. ఇదంతా చూస్తుంటే ఏంటంటే ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే గొడవలు ఉంది. ఆంధ్రప్రదేశ్లో నిన్న అనుకున్నంతగా సినిమా చూస్తే ఏమో అనుకున్నంత ఆదరణలో లేదు. సినిమా వచ్చి యావరేజ్ టాక్ ఉంది. నేను కూడా చూశాను సినిమా. అంత జనరంజకంగా మెచ్చుకునే విధంగా ఇదేదో పెద్ద సూపర్ హిట్ అయిపోయింది. అక్కడ ఆడుతుంది, ఇక్కడ ఆడుతుంది. బొంబాయిలో ఆడుతుంది అంటారు, అక్కడేమో ఖాళీ ఉంది. ఢిల్లీలో ఆడుతుంది అంటారు, అక్కడేమో ఖాళీ ఉంది. పట్నాలో ఆడుతుంది అంటారు, అక్కడేమో ఖాళీ ఉంది. అన్ని దగ్గరలో వేకెంట్గా ఉంది. కర్ణాటకలో ఎక్స్ట్రా షోలు అన్నీ రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా తమిళనాడులో కూడా రద్దు చేయడం జరిగింది. కాబట్టి నేనేం చెప్తానంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రకంగా ఏదో సినిమా వాళ్ళకు బెనిఫిట్ చేసేదానికోసం సినిమా వాళ్ళు ఏదో అర్ధంతరంగా వచ్చి అడగడం కానీ ఒక అప్లికేషన్ పెట్టడం కానీ వాళ్ళ బడ్జెట్ ఏంది, వాళ్ళు ఏం తీశారు సినిమా, వాళ్ళు అన్ని ట్యాక్సులు కట్టారా లేదా, జిఎస్టీలు కట్టారా లేదా, ఇన్కమ్ ట్యాక్సులు కట్టారా లేదా, ఇవన్నీ కూడా ఆచరణలో తీసుకొని ఒక కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీకి ఆ హక్కు ఇచ్చి అప్పుడు పెంచుకునే వెసులుబాటు ఇవ్వాలా. కానీ ఇంత ఎక్కువగా పెంచుకునే వెసులుబాటు అయితే తప్పకుండా ఇవ్వాల్సినంత అవసరం అయితే లేదు. ఎవరో వ్యాపారం చేసుకునే దానికి సామాన్యులను ఇబ్బంది పెట్టడం. సినిమా గ్రోవర్స్ ఎంతమంది ఉంటారంటే రాష్ట్రంలో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది జనాభాలో 80 లక్షల మంది సినిమా చూసే వాళ్ళు ఉంటారు. ఈ 80 లక్షల మందిని కేవలం సినిమా రంగంలో పనిచేసేవాళ్ళు, సినిమా రంగాన్ని ఆధారపడి చేసేవాళ్ళు ఒక 2 లక్షల మంది వరకు ఉంటారు. ఈ 2 లక్షల మంది బెనిఫిట్ కోసం 80 లక్షల మందిని ఇబ్బంది పెట్టడం, సామాన్యులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్టో ఈ ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సినంత అవసరం ఉంటుంది. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి, అదేవిధంగా ఈరోజు జరిగిన వ్యవహారాన్ని మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది, రాత్రి జరిగిన సంఘటన, దీన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్కి కూడా కంప్లైంట్ చేస్తాం, ఆన్లైన్ కంప్లైంట్ చేస్తాము. ఇప్పుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయబోతున్నాము. ఎవరైతే దీన్ని బాధ్యులయ్యారో వాళ్ళకి తప్పకుండా మేము అండదండలుగా ఉంటాము. ఎందుకు ఉంటాము అనే దానికి ఏంటంటే తప్పకుండా ఉండాలి, అదే మన ధర్మం అన్నమాట. ఒక మనిషిగా ప్రతి ఒక్కడు అలాగా మనకెందుకులే అనుకోకూడదు. కాబట్టి మేము ఈ విధంగా అనుకున్నాం. కాబట్టి శ్రీనివాసరెడ్డి గారు ముందుకు వచ్చారు. నేను అంతకుముందు తెలంగాణ కోర్టులో వేస్తూ ఉన్నాను, ఈ మధ్య ఎవరు వేయలేదు. ఆంధ్రప్రదేశ్ కోర్టులో మాత్రం కంటిన్యూగా అన్ని సినిమాల మీద, దేవరా మీద, కల్కి మీద, ఇప్పుడు వచ్చిన పుష్ప మీద, అన్నిటి మీద కేసులు ఉన్నాయి. జడ్జిలు కూడా నవ్వుతున్నారు. అక్కడ జడ్జిలు కూడా నవ్వి ఏదో రిజర్వ్డ్ జడ్జిమెంట్ అని